హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే ఈ సమ్మర్కి రిఫ్రెషింగ్గా జ్యూసెస్ చేసుకుందామండి. ముందుగా అయితే ఒక బౌల్లోకి నేను బాదం జిగురిని నానబెట్టుకుంటున్నాను. దీన్నే కటోరి అంటారండి, లేదంటే తమిళ్లో బాదం పిసిని అని కూడా అంటారు. ఇది రాత్రి అంతా నానబెట్టుకున్నామంటే మనకి మార్నింగ్కి జెల్లీలాగా అయిపోతుందండి. లేదా మార్నింగ్ నానేసుకుంటే నైట్కైనా కూడా తాగొచ్చు. ఇది కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా బాగా పనిచేస్తుందండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా డైలీగా తీసుకుంటారు, లేదా వీక్లీ 3 టైమ్స్ తీసుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది సమ్మర్లోని జ్యూసెస్కి బాగా పనిచేస్తుందండి. ముందుగా అయితే ఒక బౌల్లోకి రోజు సర్బత్తుని చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా అయితే నానబెట్టుకున్న బాదం జిగురుని వేసుకోవాలి. ఇక్కడ 2-3 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్ల వరకు బాదం జిగురు వేసుకున్నాను. అలాగే ఇందులోనే నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్నర వరకు చక్కెర వేసుకున్నాను, లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఐస్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని రోజ్ సర్బత్తు పింక్ కలర్ సిరప్ కూడా వేసుకోవాలి. ఇక్కడ 2-3 స్పూన్ల వరకు వేసుకున్నాం అంటే ఇప్పుడు స్పూన్తో బాగా కలిపేసుకొని ఐస్ వాటర్ వేసుకోవాలి. మనం కొద్దిగా ఐస్ ముక్కలు వేసుకున్నాం కదండి, కూలింగ్ సరిపడగా కొద్దిగా ఐస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఐస్ వాటర్ అయితే ఇక్కడ వేసుకున్నానండి. అంతే, రోజ్ సర్బత్ జ్యూస్ ఎంతో ఈజీగా మనం సమ్మర్లోని పిల్లలకి పెద్దవాళ్ళకి బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండేటప్పుడు మనం ఈ జ్యూసెస్ ఇచ్చామంటే కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది. కావాలంటే లెమన్ కూడా క్విజ్ చేసుకోవచ్చు. లెమన్ కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు అండి. ఇక్కడైతే మనకి పింక్ రోజ్ సర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడైతే నన్నారి జ్యూస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఇష్టపడుతూ అవుతారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు నన్నారి జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దానండి. ముందుగా అయితే నన్నారి జ్యూస్కి సబ్జాలు వేసుకున్నాను. ఒక 3 స్పూన్ల వరకు సబ్జా గింజలు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ వరకు చక్కెర వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఐస్ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నన్నారి జ్యూస్ కూడా వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్ల వరకు అయితే నన్నారి జ్యూస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఐస్ వాటర్ వేసుకోవాలి. ఐస్ వాటర్ కొద్దిగా వేసుకొని కావాలంటే కొద్దిగా సబ్జాలు యాడ్ చేసుకొని ఐస్ ముక్కలు కూడా వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడైతే పంచదార కలిసినంత వరకు బాగా కలుపుకోవాలి. లేదా ఈజీగా ఉండాలంటే పంచదారని పౌడర్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. అలాగైతే ఇంకా ఈజీగా కరిగిపోతుందండి జ్యూస్లోని. నేను ఇక్కడైతే డైరెక్ట్గా చక్కెరనే తీసేసుకున్నాను. ఇక్కడ 2 స్పూన్ల వరకు చక్కెర వేసుకొని కరిగినంత వరకు బాగా కలుపుకొని కూల్గా పిల్లలకి సర్వ్ చేయొచ్చు. పంచదార అనేది బాగా కరిగినంత వరకు కలిపేసుకొని ఇక్కడైతే నన్నారి జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ కావాలంటే కొద్దిగా సబ్జాలు యాడ్ చేసుకొని తులసాకు కానీ లేదా పుదీనా లీవ్స్ కానీ కూడా పెట్టుకొని మనము చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొద్దిగా సబ్జా సీడ్స్ని కూడా వేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నన్నారి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగ మనము ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అయితే నేను పుదీనా ఐస్ తోని మొజిటో చేయబోతున్నానండి. మొజిటో ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా ఒక గ్లాస్ బౌల్ తీసుకొని ఒక లెమన్ పీస్ని అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా లెమన్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న లెమన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పుదీనా లీవ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇందులోని బాగా క్రష్ చేసుకోవాలి. పుదీనా లెమన్ బాగా క్రష్ చేసుకోవాలి. పుదీనా అంతా లెమన్ కూడా ఇదైపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే సబ్జా సీడ్స్ అయితే వేసుకున్నాను 2 స్పూన్ల వరకు. కావాలంటే మనము ఇంకా ఐస్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోని సోడా వేసేసుకొని మొజిటోని అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. అంతే, ఇప్పుడు సోడా వేసుకున్నాం కదా, మొజిటో అనేది రెడీ అయిపోయింది. చాలా ఫ్లేవర్ బాగుంటుందండి. ఎందుకంటే పుదీనా లెమన్ సాల్ట్ వేసుకున్నాం కదా, లేదంటే కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే దీన్ని జిగదంత జ్యూస్ అని అంటారండి చెన్నై తమిళనాడులోని. లేదు అంటే దీన్ని మన సైడ్ అయితే నాగపలం జ్యూస్ అని కూడా అంటారు. నాగపలం జ్యూస్తోని, నాగపలం అంటే మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి కదండి, ఆ జ్యూస్తోనే చేసుకుంటాము. మనకి సర్బత్ బండి దగ్గర కూడా అమ్ముతారు. ముందుగా అయితే నానబెట్టుకున్న బాదం జిగురిని ఒక 3 స్పూన్ల వరకు వేసేసుకున్నాను. అలాగే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. 2 చెంచాల వరకు పంచదార వేసేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు చిన్న టీ గ్లాస్తో పాలు అయితే వేసేసుకున్నాను. ఇవి మరగబెట్టి చల్లారిన పాలండి. ఇవి పచ్చిపాలు అయితే తీసుకోకూడదు, మరగబెట్టిన పాలు వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఐస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందులోనే సిరప్ వేసేసుకోవాలండి. ఇది నాగపలం జ్యూస్ అంటారు దీన్ని. మన సైడ్ అయితే ఆంధ్రాలోనే నాగపలం జ్యూస్ అంటే దొరుకుతుందండి. ఇక్కడైతే తమిళనాడులోనైతే దీన్ని జిగదంత జ్యూస్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ కలర్ బాగా వచ్చినంత వరకు కూడా ఈ జ్యూస్ని అయితే బాగా కలిపేసుకోవాలి. అడుగు నుంచి మీద వరకు బాగా కలిపేసుకోవాలి. ఈ జ్యూస్ అయితే చాలా చాలా ఫేమస్ అండి తమిళనాడులో. ఇలాగా ఏ జ్యూస్ కావాలంటే మనం ఆ జ్యూస్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు ఎక్కడ
ఎండ దెబ్బకి తగలకుండా, వడదెబ్బ తగలకుండా పిల్లలు అనేది ఇంట్లోనే ఉంటారు కదండీ ఈ వేసవి సెలవుల్లోని. పిల్లలకి ఇలాగే రోజుకొక రకం జ్యూస్ మనం చేసి ఇచ్చామంటే పిల్లలు ఇష్టపడి తాగుతుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.